భూదాన్ భూములను ధరణిలో నిషేధిత జాబితాలో చేర్చలేదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది మంది రైతులకు భూముల నుంచి పంచిపెట్టిందని, మండల వ్యవస్థ వచ్చిన తర్వాత భూ రికార్డులన్నీ మండలాలకు బదిలీ అయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు భూముల వివరాలను పారదర్శకంగా నమోదు చేసిందన్నారు. డిజిటలైజ్ చేయడానికి భూభారతి పేరుతో పైలట్ ప్రాజెక్టును తీసుకువచ్చామన్నారు. రంగారెడ్డి జిల్లాలోనే 15,000 ఎకరాల భూదాన్ భూములు ఉన్నాయన్నారు. ఇవన్నీ అసైన్డ్ భూములేనన్నారు. భూదాన్ భూములను కాపాడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలెక్టర్కు లేఖ రాశారని తెలిపారు. కందుకూరు మండలం తిమ్మాపూర్లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చామని, ఆ జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లు జరగకూడదన్నారు. ధరణి నిషేధిత జాబితాలో ఈ భూములు లేవని, అన్ని తొలగించినట్లు చెప్పారు. భూదాన్ పోచంపల్లి రామచంద్రారెడ్డి గారి నుంచి మొదలు పెడితే చాలా మంది భూదాన్ ట్రస్ట్కు భూములను ఇచ్చారు. భూదాన్ భూములు అంటే కూడా అసైన్మెంట్ భూములే. అంటే ఈ భూములు ఎవరు లబ్ధిదారులు ఇంకోరికి అమ్ముకోవడానికి వీల్లేదు. భూదాన్ పట్టాలు ఎవరన్నా వస్తే కూడా పేదలు దున్నుకొని బతకాల్సిందే తప్ప అమ్ముకోవడానికి అనుమతి లేదు. దానికి సంబంధించి తిమ్మాపూర్ విలేజ్, కందుకూరు మండలము, రంగారెడ్డి జిల్లా, ఈ తిమ్మాపూర్కు ఒక ప్రత్యేకత ఉంది. ఈనాటి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారు ఈ తిమ్మాపూర్ బిడ్డనే. ఈ తిమ్మాపూర్లో భూదాన్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, వీటి వివరాలు ఇవ్వండి అని చెప్పి భూదాన్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ భూదాన్ బోర్డు రంగారెడ్డి కలెక్టర్కు లెటర్ రాస్తే కందుకూరు ఆఫీస్ ఆఫ్ ది మండల్ రెవెన్యూ ఆఫీసర్, కందుకూరు మండల్, డేటెడ్ 9/2/2007 భూదాన్ బోర్డుకు ఒక లేఖ రాసింది. ఈ లేఖలో సర్వే నెంబర్ 6/1 నుంచి మొదలు పెడితే దాదాపుగా 6/1, 129, 130, 161, 197, 453, 454, 455, 444, 744, 574, 147, 575, 576 అండ్ 577 ఈ సర్వే నెంబర్లలో 146 ఎకరాల భూదాన్ భూములు ఉన్నాయి అని, వాటి వివరాలను ఎవరు ఈరోజు కబ్జాలో ఉన్నారో కూడా పూర్తిగా భూదాన్ ట్రస్ట్ బోర్డుకు కందుకూరు మండల్ రెవెన్యూ ఆఫీసర్ గారు ఈ వివరాలను రాసిండు. ఈ వివరాల మీద భూదాన్ బోర్డ్ ట్రస్ట్ చైర్మన్ రంగారెడ్డి కలెక్టర్ గారికి లేఖ రాసిండు. ఇవి భూదాన్ బోర్డు భూములు, ఇవి అన్యాక్రాంతం అవుతున్నాయి, భూ యజమానులు, మిగతా ఫైల్ గురించి అవన్నీ ఇవన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి, ఈ అన్యాక్రాంతాన్ని ఆపాడి అని చెప్పి సబ్ రిజిస్ట్రార్ మహేశ్వరంకి భూదాన్ బోర్డు కూడా లేఖ రాసింది. ఆ తర్వాత జి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి గారు స్వయంగా భూదాన్ ల్యాండ్ ఆఫ్ తిమ్మాపూర్ విలేజ్, కందుకూరు మండల్, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్, బేరింగ్ సర్వే నెంబర్ 6/1, 129, 130, 147, 161, 167, 167/197, 443, 453, 554, 555, 574, 575 and 576, total extent of 146.15 guntas as per Timmapur Pahanis for 1961-1962, being illegally grabbed by the brokers and selling of the real estate persons. Request to take necessary action అని చెప్పి కిషన్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఈ భూములకు సంబంధించి ఆయన సొంత ఊర్లో భూదాన్ భూములు 146.1 ఎకర్, దాదాపుగా 147 ఎకరాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. వీటిని నిషేధిత జాబితాలో పెట్టి వీటి అమ్మకాలను, కొనుగోళ్లను నిషేధించండి అని చెప్పి కిషన్ రెడ్డి గారు రాశారు.